హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యార్థులకు సంబంధించి, దాంతోపాటు తల్లులకు సంబంధించి, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి, పెన్షన్కి సంబంధించిన అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది. అదేవిధంగా మీకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో మీరు కొత్త రేషన్ కార్డుకి మళ్ళీ అప్లై చేసుకోవాలా, లేదా పాత డేటాతోనే మీకు కొత్త రేషన్ కార్డులు వాళ్ళే పంపిణీ చేస్తారా? దాంతోపాటు మీకు సంబంధించి ఈ మహిళలకి ప్రతి నెల 1500 పంపిణీ చేస్తామన్నారు కదా. సో దానికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? రేషన్ కార్డులు వచ్చిన తర్వాతనేనా, లేకపోతే పాత రేషన్ కార్డుతోనేనా? అంటే మీకు రేషన్ కార్డులు కొత్తవి వచ్చినా సరే పాత నెంబరే ఉంటుంది కదా. సో కాబట్టి మీరు ఆ పాత నెంబర్తోనే మీరు అప్లై చేసుకోవచ్చా అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. అదేవిధంగా ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. మరి వీడియోలోకి వస్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం 9వ తేదీన చేస్తారని చెప్పడం జరిగింది కదా. సో ఆ 9వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ప్రధానమంత్రిగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో 12వ తేదీకి అయితే వాయిదా వేశారండి. సో ఈ 12వ తేదీన విద్యార్థులకు సంబంధించి స్కూల్ రీఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది కదా. సో ఆ 12వ తేదీన విద్యార్థులందరికీ హాలిడే ప్రకటించారు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళు ఓపెన్ చేస్తానే ప్రతి సంవత్సరం వాళ్ళకు విద్యార్థులకు కిట్ పంపిణీ చేసేవారు కదా. బ్యాగు, బుక్స్, దాంతోపాటు యూనిఫామ్, టై, బెల్ట్, షూస్, ఈ విధంగా. సో ఇవి పూర్తి స్థాయిలో అయితే రెడీగా లేవని మనకు 20వ తేదీ అంటే ఈ నెల చివరాఖరిలో పంపిణీ చేసే విధంగా అయితే ఏర్పాటైతే చేస్తున్నారండి. సో అదేవిధంగా మనకు మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఏదైతే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల 1500 పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో మీరు కొత్త రేషన్ కార్డుతో కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుందా, లేదంటే పాత రేషన్ కార్డులో ఉండే నెంబర్తోనే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఈ ప్రమాణ అంటే మొదటగా మీరు ఈ కొత్త రేషన్ కార్డు వచ్చినా సరే మీకు రేషన్ కార్డు నెంబర్ అయితే మారేది ఉండదండి. ఏమంటే ఆ రేషన్ కార్డు మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో వచ్చి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, అంతే. కార్డు అయితే ఆ నెంబరే ఉంటుంది ఆ కార్డు పైన. సో మీకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కొత్త రేషన్ కార్డుతో అయితే పని లేదండి. సో దీనికి సంబంధించి మీరు కేవలం మీ రేషన్ కార్డు నెంబర్ తీసుకొని మీరు మీ సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు? సో ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు రేషన్ కార్డులు రావడానికి మీ డేటా అంతా కలెక్ట్ చేసి రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి కనీసం అంటే ఒక నెల అయినా పడుతుంది. ఆ నెల తర్వాత మళ్ళీ మీకు సంబంధించి డీటెయిల్స్ తీసుకొని మీ వెరిఫికేషన్ చేసి ఎవరెవరు అర్హులు ఎవరెవరు కాదు ఎలిజిబుల్ లిస్ట్ అన్ని విడుదల చేసి ఇదంతా మళ్ళీ ఒక 1 మంత్ పట్టచ్చు. ఈ 2 నెలలు ఇప్పుడు మహిళలు అయితే డబ్బులు పొందలేరు కదా. సో అందువలన వెంటనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మీకైతే పాత రేషన్ కార్డు నెంబర్తోనే మీరు ఈ విధంగా అప్లై చేసుకునే విధానాన్ని అయితే కల్పించబోతున్నారండి. సో ఏదేమైనప్పటికీ ప్రమాణ స్వీకారం తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి. అప్పుడు నేను మళ్ళీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. సో ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సో ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అన్ని విషయాలు తెలియజేస్తాను. అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదలైందండి. సో పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఇదొక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రచారంలో చెప్పారో, అంటే ఈ 3 నెలలకు గాను మీకు 3000 పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కదా ప్రతి నెల. ఈ 3 నెలలకు గాను 1000 రూపాయలు 3000 ఎక్స్ట్రా పంపిణీ చేస్తాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 4000 పంపిణీ చేస్తామో ఆ 4000తో పాటు ఒక నెల మీకు 3000 ఎక్స్ట్రా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో మీకు జూలై నెలలో అంటే రేపు నెలలో మీకు మొత్తం 7000 రూపాయలు పెన్షన్ అందుతుందండి. సో ఏదైతే మీకు 4000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తారో ఈ జూన్ నెలలో, దాంతోపాటు 3000 ఎక్స్ట్రా మొత్తం 7000 రూపాయలు అయితే మీకు పెన్షన్ అందుతుంది. సో పెన్షన్దారులకు సంబంధించి కూడా కొత్త పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారండి. సో రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఈ పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేస్తారు. సో ఈ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రతి పథకానికి సంబంధించి అధికారుల నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే విడుదలవుతాయండి. సో అప్పుడు ఏ విధంగా మీరు ఏ పథకానికి అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే అన్ని విషయాలు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాం పథకాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.